తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్స్ ప్రమాద స్థలిని పరిశీలించారు. మంత్రుల బృందంతో కలిసి ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్స్ పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. అధికారులు ప్రమాద స్థలం వద్ద నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. టన్నెల్లో 14 కిలోమీటర్ల వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది సిబ్బంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వారంతా మరణించినట్లుగా భావిస్తున్నారు. అయితే వారిని తీసుకొచ్చేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతుంది. నీరు ఊటగా వస్తుందని, బురద బాగా ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు నీటి ఊట ఆటంకంగా మారడంతో ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు జియోలాజికల్ టీం సర్వే చేస్తుంది. టన్నెల్ పైభాగమైన ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రమాద స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతున నీటి పొరలు ఉన్నట్లుగా గుర్తించారు. స్థానికంగా ఉసురు వాగు, మల్లెల వాగు, రామతీర్థం, మల్లెల తీర్థం వాగుల నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వాగుల్లో మల్లెల తీర్థం నుంచి వచ్చే నీటి ప్రవాహం ఇక్కడ పారుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.